డాక్టర్ అంజిరెడ్డి హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ విజయవంతం. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కోటా శబరిగిరీష్, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సరావుపేట. సో ఇవాళ మన ముఖ్య సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, రీసెంట్గా మనం ఒక యాంజియోప్లాస్టీ చేయడం జరిగింది. సో దాన్ని రొటేషనల్ ఎథెరెక్టమీ యాంజియోప్లాస్టీ అంటారు, అంటే రోటాబ్లేషన్ యాంజియోప్లాస్టీ అంటారు. సో దాన్ని ఏంటంటే, మనము జనరల్గా మనకు గుండెల్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు బ్లాక్స్ జనరల్గా కొలెస్ట్రాల్తో నిండి ఉంటాయి. జనరల్గా సహజంగా 70 to 80%. ఒక 20% ఆఫ్ ద పీపుల్కి ఎట్లా ఉంటాయంటే, జనరల్గా కొలెస్ట్రాల్తో పాటు కాల్షియం డిపాజిషన్స్ కూడా ఎక్కువ జరుగుతుంటాయి. కాల్షియం డిపాజిషన్ అంటే రాక్ మెటీరియల్. సో మన రాక్ మెటీరియల్లో కాల్షియం డిపాజిషన్ మనకు కొరనరీస్ అంటాం, అంటే గుండెకి రక్త సరఫరా జరిగే నరాలు బ్లడ్ వెజల్స్లో కొరనరీస్ అంటాం దాన్ని. ఆ కొరనరీస్లో మనకు ఈ కాల్షియం డిపాజిషన్స్ కానీ కొలెస్ట్రాల్తో కూడిన కొలెస్ట్రాల్ ప్లస్ కాల్షియం డిపాజిషన్ కానీ జరుగుతుంటాయి ఒక 20% వాళ్ళకి. సో అట్లాంటప్పుడు మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఏముంటాయంటే, జనరల్గా మన మెటీరియల్స్ కానీ స్టెంట్స్ కానీ బెలూన్లు కానీ నార్మల్ పద్ధతిలో చేస్తే అది వెళ్ళవు. సో దానికి మనం ఏం చేయాలంటే, ఆ కాల్షియం పదార్థాన్ని మనం డ్రిల్లింగ్ చేసి పగలకొట్టి దాని ద్వారా మళ్ళీ బెలూనింగ్ చేసి తర్వాత స్టెంట్ వేయాల్సి వచ్చింది. సో జనరల్గా ఇది కొత్త పద్ధతి వచ్చింది. అంతకుముందు జనరల్గా ఇట్లాంటి కేసులకి మనం మెడిసిన్స్ అట్లా వదిలేసి చూసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు రీసెంట్గా కొన్ని కొత్త పద్ధతులు రావడం దీన్ని రోటాబ్లేషన్ యాంజియోప్లాస్టీ అంటారు. సో ఆ రోటాబ్లేషన్ అంటే ఏంటంటే, ఆ రోటా బర్ని మనం లోపల పంపించి డ్రిల్లింగ్ మిషన్ ద్వారా మనం ఆ కాల్షియం పదార్థాన్ని పగలకొట్టి దానికి మనం తీసుకెళ్లే మెటీరియల్కి వే క్రియేట్ చేస్తాం. దాని తర్వాత మన బెలూనింగ్ కానీ తర్వాత స్టెంటింగ్ కానీ జరుగుతూ ఉంటుంది. అది మళ్ళీ తర్వాత రొటీన్ యాంజియోప్లాస్టీలో స్టార్ట్ చేస్తాం. సో ఆ మెటీరియల్ అన్ని తీసుకెళ్ళడానికి అన్నిటికీ చేయడానికి ఉపయోగపడేది ఈ రోటాబ్లేషన్ యాంజియోప్లాస్టీ అంటాం. సో జనరల్గా ఇది మనకు ఈ పల్నాడులో మనం ఫస్ట్ కేసు చేసాము. సో జనరల్గా ఇది మనకు మిషన్ రావడం కానీ ఆ రోటాబ్లేటర్ డ్రిల్లింగ్ బర్ర రావడం కానీ అంతా మనకు హైదరాబాద్ నుంచి తెప్పించి 2 daysలో అరేంజ్ చేయించి పేషెంట్కి చేసాము. ఇది వెరీ హై రిస్క్ ప్రొసీజర్. ఎందుకు హై రిస్క్ అంటే, జనరల్గా ఆ డ్రిల్లింగ్ మిషన్ అనేది క్వశ్చన్ ఉంటుంది, అంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఆ డ్రిల్లింగ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మీకు ఎట్లా గోడల్లో దిగుతాయో ఆ డ్రిల్లింగ్ మిషన్ మరి మనకు బ్లడ్ వెజల్లో చేసేటప్పుడు ఈ రిస్క్ ఏంటంటే, ఆ రక్తనాళాలు పగిలిపోవడము, గుచ్చుకొని పగిలిపోవడము, ఆ బర్రు కాల్షియంలో స్టక్ అయిపోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, జనరల్గా హై రిస్క్ ప్రొసీజర్ కూడా ప్రాణాలను కోల్పోవడం అట్లాంటి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అవన్నీ కూడా చూసుకొని మేము పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ హై రిస్క్ ప్రొసీజర్ చేసి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 1 week అయింది, డిశ్చార్జ్ అవుతుంది. మనకు ఇక్కడ చూసినట్టయితే ఇదే బర్రె. సో మనకి డ్రిల్లింగ్ మిషన్. సో డ్రిల్లింగ్ మిషన్లో మనకు కాల్షియం ఎట్లా పగలగొడుతుందో చూస్తున్నారు కదా, అట్లా పగలగొట్టుకుంటే కాల్షియంని వే క్రియేట్ చేస్తాం. అప్పుడు మొత్తం కాల్షియం అంతా బ్రేక్ అయిన తర్వాతే మనం మెటీరియల్ కానీ ఏదైనా అట్లా మొత్తం వే క్రియేట్ చేస్తాం అన్నమాట, కాల్షియం అంతా పగలగొట్టి. సో అప్పుడు మనము ఇది కాల్షియం అంతా పగలగొట్టిన తర్వాత మనం ఈ స్టెంట్ తీసుకెళ్ళి బెలూనింగ్ కానీ స్టెంట్ కానీ చేసి, ఇది స్టెంట్. సో అప్పుడు మన స్టెంట్లు కానీ ఏ మెటీరియల్ అయినా వెళ్తుంది. దాని తర్వాత మనం దాన్ని వెజల్ వాల్కి అపోజ్ చేసి స్టెంటింగ్ పూర్తి చేస్తాం. మీడియా మిత్రులందరికీ ఈరోజు నర్సరావుపేట మన డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మనకి పోస్ట్ పీటీసీఏ అంటే ఆల్రెడీ గుండె ఆపరేషన్ అయిన తర్వాత పెద్ద వయసుతోటి మన నాగేశ్వరరావు గారు మన హాస్పిటల్కి గుండెపోటుతో రావడం జరిగింది. వారికి ఆల్రెడీ 2016లో బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. దాని తర్వాత మళ్ళీ సివియర్ హార్ట్ స్ట్రోక్తో రావడం జరిగింది. సో వారికి ఎంతో రిస్క్తో కూడినటువంటి యాంజియోప్లాస్టీ చేయాల్సినటువంటి అవసరం వారికి వివరించడం జరిగింది. మన ఇంటర్నేషనల్ కార్డియాలజీ బృందం, మన కోటా శబరిగిరీష్ గారి నేతృత్వంలో వారికి ఉన్నటువంటి యాంజియోగ్రామ్ ద్వారాగా వారికి ఉన్నటువంటి రక్తనాళాలని ఎలా ఉన్నాయని చెప్పి పరీక్షించగా వాటి నిండా కాల్షియం డిపాజిట్స్ ఉండి, అవి ఆల్రెడీ ఆపరేషన్ అయినటువంటి రక్తనాళాలు కాబట్టి వాటికి మళ్ళీ స్టంట్లు కూడా వేసేటువంటి వీల్లేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనుక్కొని, దానికి ఉన్నటువంటి లేటెస్ట్ పరికరం అయినటువంటి మనకి ఏదైతే ఈ లోపల ఉన్నటువంటి కొరనరీ ఏమంటుందండి రోటాబ్లేటర్ అనేటువంటి మెషిన్ని మనకి హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది.
ఆ మిషన్ సహాయంతో దానికి సంబంధించినటువంటి ఆ మిషన్ పరికరాన్ని మనకి హాస్పిటల్కి తెప్పించడం, దాని ద్వారాగా ఆ లోపల ఆ రక్తనాళంలో ఉన్నటువంటి కాల్షియంని పగలగొట్టి దాంతో ఆ లోపల స్టంట్ అమర్చడం, 100% సక్సెస్తో పేషెంట్ ఈరోజు డిశ్చార్జ్కి రెడీ అవటం. ముఖ్యంగా మన నరసరావుపేటలోనే ఇటువంటి అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ జరగటం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా మన నరసరావుపేట ప్రాంత పరిసర ప్రజలందరూ కూడా, మరియు పశ్చిమ ప్రకాశం జిల్లా మరియు పల్నాడు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరి ద్వారాగా ఈ యొక్క అడ్వాన్స్డ్ కార్డియాక్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనకి మన నరసరావుపేట డాక్టర్ అంజిరెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నందున మీ ద్వారాగా మన పల్నాడు ప్రజలందరికీ కూడా ఈ యొక్క సందేశాన్ని తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు పేషెంట్ మీరు చూస్తూ ఉన్నారు, ఎంతో సీనియర్, 80 ఏళ్ల వయసు. సో 80 ఏళ్ల వయసులో గుండెకి సంబంధించిన సర్జరీ అంటేనే రిస్క్తో కూడుకుంది. దానికి తోడు ఆయనకు ఆల్రెడీ బైపాస్ సర్జరీ అయింది. సో బైపాస్ సర్జరీ అయిన తర్వాత గుండెపోటు వచ్చిన పేషెంట్ అంటేనే అన్ని హాస్పిటల్స్లో మేము ఇక్కడ టేకప్ చేయమని చెప్పి రిఫర్ చేస్తే ఫైనల్గా మన దగ్గరకు వచ్చారు. సో వాళ్ళు అన్నీ యాక్సెప్ట్ చేసి రిస్క్ అన్నీ విల్లింగ్ ఉన్నందువల్ల మనం కూడా దాన్ని టేకప్ చేసి 100% సక్సెస్ రేట్తో ఈరోజు డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు. సో పేషెంట్ని కూడా మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ తీసుకోండి. గ్రామం సొంత గొడవపాడు. అడిగిన నిప్పులు ఆయాసంతో వస్తాను, ఎంత నిప్పుగా డాక్టర్ గారు హాస్పిటల్కి వచ్చినాక ఎంత వేయాలన్నారు, సీట్ పరీక్ష చేసి ఎంత వేశారు. బాగా ఆరోగ్యంగానే ఉంది, ఏ ఇబ్బంది లేదు. పేషెంట్ తాలూకు బేతపూడి నాగేశ్వరరావు గారి కుమార్తెనండి. మేము హాస్పిటల్లో జాయిన్ అయ్యే టైంకి మామూలుగా అయితే మా నాన్నగారికి 2014లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందండి. ఇప్పటికి 10 years తర్వాత బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేవి కావు. మేము చాలా హాస్పిటల్స్ తిరిగినప్పుడు ఇది పెయినే అని చెప్పారు. ఇక పెయిన్ అని చెప్పారు. ఇక మాకు ఈ హాస్పిటల్కి మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. జాయిన్ అయ్యే టైంకి నాన్నకు బాగా దడ ఆయాసం, మాట్లాడుతుంటే ఆయాసం, 2 అడుగులు వేసినా కూడా ఆయాసంగా ఉండింది. మేము చాలా భయంతో వచ్చాము. డాక్టర్ గారికి మేము కనిపించిన వెంటనే డాక్టర్ గారు ఇమ్మీడియట్గా అపాయింట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత యాంజియోగ్రామ్ చేసిన తర్వాత కాల్షియం డిపాజిట్ అయింది అని చెప్పారు సార్. దానికి చాలా రిస్కీ ప్రాబ్లం అని చెప్పారు. మేము అసలు జాయిన్ చేసుకుంటారో లేదో అన్నట్టు కొంచెం భయపడ్డాము. కానీ సార్ ధైర్యం చెప్పి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఏదో మెషిన్ తెప్పించారు, అది కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత 2 స్టంట్లు వేయడం జరిగింది. ఆ తర్వాత 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టిన తర్వాత స్టంట్ అది బాడీలో ఇమిడిపోయింది. ఇక మాకు ఇప్పుడు భయం లేదు. నాన్న నడుస్తున్నా కూడా ఎటువంటి ఆయాసం దడ లేదని చెప్పారు. డాక్టర్ గారు ఎప్పటికప్పుడు మాకు ఎక్కడ కనిపించినా కూడా, కారిడార్లో కనిపించినా కూడా ధైర్యం చెప్పారు. అసలు ఈవెన్ మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అపాయింట్మెంట్ ఇచ్చి పేషెంట్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మేము కూడా చాలా ధైర్యంగా డాక్టర్ గారి మీద నమ్మకంతో ఖచ్చితంగా బ్రతికిస్తారు అనే నమ్మకంతో మేము కూడా ఉన్నందుకు మాకు మంచిగా సజీవంగా అప్పగిచ్చారు. మేము దానికి హాస్పిటల్ మేనేజ్మెంట్కి, డాక్టర్ శబరి గారికి, ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బందికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము.